హైదరాబాద్ మెట్రోలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. ఇక్కడ మనము ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదైనా సరే నగరం అభివృద్ధి చెందాలంటే ఆ నగరంలో ఏ నగరం అయితే కాలుష్యాన్ని నివారించుకోగలుగుతుంది, ఏ నగరం అయితే మంచి ప్రజా రవాణా వ్యవస్థ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉంటుందో ఆ నగరాలు అంతర్జాతీయంగా పోటీ పడగలుగుతాయి. అంతర్జాతీయంగా పెట్టుబడులని మంచి టాలెంటెడ్ స్కిల్ఫుల్ టాలెంటెడ్ వ్యక్తుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆ నగరాలు చాలా టాప్కి వస్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు ఇచ్చేటువంటి ఆదేశాలు ఏమిటంటే మనము ఇతర భారతీయ నగరాలతో పోటీ పడటం లేదు, మనం ప్రపంచంలోని ఒక అన్ని టాప్ అగ్రనగరంలో మనం కూడా ఒకటి కావాలి అని చెప్పి ఆయన మాకు ఈ యొక్క విజన్ దిశానిర్దేశం చేయడం జరిగింది. అందులో భాగంగా మేము ప్రజా రవాణా వ్యవస్థని వీలైనంతగా బలోపేతం చేయడం కోసం, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఇంకా స్ట్రెంగ్తన్ చేయడం కోసం, మెట్రో ప్రయాణాన్ని ఎక్కువ మంది వాడేలా చేయడం కోసం మనం ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వారి గమ్యస్థానానికి చేరడానికి మెయిన్ ప్రయాణం మెట్రోలో అయినప్పటికీ కూడా మధ్యలో ఇంటి దగ్గర నుంచి బయలుదేరే ఫస్ట్ మైల్ కనెక్టివిటీ, తర్వాత వారు మెట్రో దిగిన తర్వాత వారి కార్యాలయానికి కానీ ఏ పనికి అయితే షాప్ కానీ దీనికని వెళ్ళడానికి లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ. ఇప్పుడు మాకు ఈవీ జిప్ వారు ఒక 9వ పార్ట్నర్గా ఇంతవరకు ఆల్రెడీ మాకు సుధా కానీ లేకపోతే ర్యాపిడో కానీ ఇంకా ఇతర ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వారందరూ కూడా ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వారితో పాటు వీరు 9వ భాగస్వామిగా ఈ రోజుని వారు ముందుకు రావడం జరిగింది. వారు ముఖ్యంగా నార్త్ సిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు అనమాట. ఉత్తర నగరం హైదరాబాద్ నగరం ఉత్తర భాగంలో ముఖ్యంగా అటు మేడ్చల్ వైపు కానీ, మల్కాజ్గిరి వైపు కానీ, ఈసీఐఎల్ వైపు కానీ అటు ఎక్కువగా తీసుకెళ్ళడానికి, ముఖ్యంగా పెరడ్ గ్రౌండ్స్ నుంచి కానీ జేబీఎస్ నుంచి కానీ అటు తీసుకెళ్ళడానికి వారు ఎక్కువ చేస్తూ ఉన్నారు. మరొక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ఫీచర్ ఏమిటంటే మహిళామణులకి సెపరేట్గా వారికి, ఎందుకంటే వారి సౌకర్యాలు నార్మల్గా ఏదైనా ఈ స్కూటర్స్ కానీ లేదా ఈ కార్లు కానీ ఎక్కాలంటే వారికి కొంచెం భయాలు ఉంటాయి. ఎందుకంటే వారి భద్రత ఎలా ఉంటుందని చెప్పేసి మెట్రోలో మంచి భద్రత ఉంది, కానీ సరే మాకు ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్లో కూడా మీరు మంచి భద్రత కలిగించగలిగితే ఎక్కువ మంది ప్రయాణించడానికి, ఆడవారు ప్రయాణించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి వారి కోసం స్పెషల్గా ఈషా అనే వేరే వారి కాన్సెప్ట్తో వారు స్పెషల్గా స్కూటర్స్ని ఆడవారే డ్రైవ్ చేసేలాగా విమెన్ క్యాప్టెన్స్ ఉంటారు అనమాట, లేడీ క్యాప్టెన్స్, వారు డ్రైవ్ చేసి తీసుకెళ్లేలాగా స్పెషల్ అరేంజ్మెంట్స్ కూడా చేయబోతున్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది కంప్లీట్లీ ఈవీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ అవడం వల్ల, ఎలక్ట్రికల్ వెహికల్స్ అవడం వల్ల అడ్వాంటేజ్ ఏమంటే పొల్యూషన్ అంటే కాలుష్యం ఉండదు. సో అది ముఖ్యమైనటువంటి. తర్వాత మన పాతనగరం గురించి ఎక్కువ మంది మిత్రులు అడుగుతూ ఉన్నారు, మీడియా మిత్రులు అడుగుతూ ఉన్నారు. పాతనగరంలో పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మొత్తం అక్కడ ఉన్నవి 1100 ప్రాపర్టీస్ ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. ఈ 1100 ఆస్తుల్లో ఇంతవరకు మేము నోటిఫికేషన్ అయితే దాదాపు 900 ప్రాపర్టీస్కి ఆల్రెడీ మేము నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వారిలో 270 మంది 270 ఓనర్స్ అనమాట. వారంతటా వారే స్వయంగా వచ్చి మీరు మా ఆస్తులు తీసుకోండి అని వారు కన్సెంట్ అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడే నేను సైన్ చేయడం జరిగింది. చెక్ అనమాట 170 చెక్ని నేను సైన్ చేయడం జరిగింది. ఇంతవరకు 170 చెక్స్ మేము ఇష్యూ చేయడం జరిగింది. వారు తర్వాత వాలంటరీగా పైసలు తీసుకున్న తర్వాత వారి ఆస్తులు మాకు అప్పచెప్పడం, ఎంతైతే పోర్షన్ ఎఫెక్ట్ అయిందో అంత పోర్షన్ మేము కూల్చివేతలు కూడా షురూ చేశాము, జరుగుతూ ఉన్నాయి. మీరు పాతనగరాన్ని కూడా చూడవచ్చు. అన్ని చోట్ల కూడా వాలంటరీగా పీస్ఫుల్గా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఆదేశం ఏమిటంటే మీరు పాతనగరానికి పాత షాన్ తీసుకురావాలి. అది పాతనగరం కాదు, అసలు యాక్చువల్లీ ఒరిజినల్ నగరం అది హైదరాబాద్. అసలైనటువంటి హైదరాబాద్ అంటే మన పాతనగరం. పాతనగరానికి మరీ మీరు ఆ ప్రభని తీసుకురావండి, మంచి డెవలప్మెంట్ అక్కడ తీసుకురండి అని చెప్పేసి అందులో మెట్రో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించబడుతుంది. సో అన్ని చక్కగా జరుగుతూ ఉన్నాయి. తర్వాత టెండర్స్ తర్వాత జరుగుతుంది. టెండర్స్ ఇప్పుడు కాదు. టెండర్స్ ఏంటంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ తీసుకోవాలన్నమాట. దానికి ముందు ఈ టెండర్స్ కోసం ఏం చేయాలంటే ముందు మనం అంతా రోడ్ వైడింగ్, ఎందుకంటే అక్కడ చాలా నేరో రోడ్స్ ఉన్నాయి. ఆ నేరో రోడ్స్ని వైడింగ్ చేసుకోవడం ముఖ్యమైన పని. ఇది
అది చాలా కేర్ఫుల్గా చేయాల్సింది. ఎందుకంటే అక్కడ అనేకమైనటువంటి హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, లేదా రిలీజియస్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ హెరిటేజ్ స్ట్రక్చర్స్ని, రిలీజియస్ స్ట్రక్చర్స్ని కాపాడుకుంటూ వాటికి ఏమి దెబ్బ తగలకుండా ఉండడం కోసం. ఎందుకంటే హెవీ మిషనరీ మేము వాడటం లేదు, లేకపోతే హెవీ మిషనరీ కొన్ని పెద్ద బిల్డింగ్స్ అయితే హెవీ మిషనరీ అక్కడ పక్కనే హెరిటేజ్ స్ట్రక్చర్స్ లేకపోతే వాడతాము, లేకపోతే వీళ్ళని తరపు కూడా మొదటి దశనే కదా సార్. ఇప్పుడు ఎట్లా చేస్తారు? అదే మేము టెండర్స్కి వెళ్తారా? పాత టెండర్ కాదు, టెండర్ వేరే చేస్తాము. అదే చెప్తామన్నమాట. ఇంకా ఇప్పుడు ఎందుకంటే ముందు మనం రైట్ ఆఫ్ వే తీసుకొని, రైట్ ఆఫ్ వే తోటి అంటే ఇవన్నీ ఈ ఎక్కడైతే ఎఫెక్ట్ ఓకే సార్. మీరు ఇక్కడ మేడం. Very good.